కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు 2,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన, ఆరోబికి 154 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన, సిఆర్ఎఫ్ ఫండ్స్ 400 కోట్లు పట్టుకొచ్చిన, గ్రామీణ సడక్ యోజనకు పైసలు పట్టుకొచ్చిన, ఇట్లా అనేక నిధులు నేను తీసుకొస్తే ఇలా బండి సంజయ్ ఏం చేయలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా రాముని గుడి కట్టించినాక మీ అందరికీ అక్షింతలు వచ్చినాయి కదా. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే అక్షింతలట రేషన్ బియ్యమా అంటున్నారు. మీరు గుడికి పోతే అయ్యగారు అక్షింతలు వేస్తే ఇవి రేషన్ బియ్యమా, ఇవి బాస్మతి బియ్యమా, ఇవి జయశ్రీరామ్ బియ్యమా అంటారు అక్క. మీరు బియ్యమే అవునా కాదా? రేషన్ బియ్యం మన కేసీఆర్ సార్ నట్టెట్ల ముంచి మళ్ళీ ఇప్పుడు దొంగ నాటకాలు ఆడతాను, గద్దము పెట్టుకొని మళ్ళీ వస్తాడు కేసీఆర్ సార్. నేను అంటాడు ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టుకోవడమాట తప్ప కార్యం కాదు కదా అక్క. మీకు అయోధ్యలో రామ మందిరమే తెలుసు. అది గుడి కట్టడానికి మా కార్యకర్తలు 100 మంది చచ్చిపోయారు అక్క. కాలిసిజం చచ్చిపోయారు 100. మరి కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయారా, బీఆర్ఎస్ వాళ్ళు చచ్చిపోయారా? చచ్చిపోయింది ఎవరు? మేము చచ్చిపోయారు, మా కార్యకర్తలు చచ్చిపోయారు. ఇలా గుడి కట్టినాక రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రోజు మీరు అందరూ పూజలు చేసినా లేదా? గుళ్ళల్లో మీ బస్సులో పూజలు చేసినా లేదా? చేశారు కదా. చేసినప్పుడు ఇంత పులిహోర ప్రసాదం చేసుకున్నారా లేదా? చేసుకున్నారు కదా. నాకు కేసీఆర్ ఏమంటుంది తెలుసా? నేను బాగా సంపచ్చాడు గట్టిగా. ముంగడ తురుకోలున్నారు కొంతమంది, వాళ్ళని చూసి ఏమంటానంటే ఏముందే గిట్ల కలిపి పసుపుల బియ్యంలో పసుపు కలిపితే అక్షింతలు అవుతాయా అంటాడు. మరి బియ్యంలో పసుపు కలిపితే అక్షింతలు కావా? ఇంకా పులిహోర తింటే కడుపు నింపుతుందా అంటాడు. నేనన్నా నువ్వు గిట్ల గ్లాసులో సోడాలో మంది కలిపితే పెగ్గు కాదా? అవుతుందా కాదా? నీకు ఈ పులిహోర కడుపు నింపుతుందా అనే? నీకు ముంగట ఫుల్ బాటిల్ పెట్టుకోవాలి, గ్లాసు పెట్టుకోవాలి, పూలుగు బొక్క గంకాలే, లెగ్గు పీసు తింటేనే నీకు కడుపు నింపుతుంది. పులిహోర ప్రసాదం ఆలోచనక మన దేవుని ప్రసాదాన్ని ఇలా మీరు చేసుకున్న పులిహోర ప్రసాదాన్ని ఇలా కించపరిచినట్టే రాముల వారిని కించపరిచినట్ట కాదా? ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసుకున్న అక్షింతలను కించపరిచిందంటే రాముల వారిని కించపరిచిందా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ మాట్లాడుతున్న కేసీఆర్ వచ్చిన తమ్ముళ్ళు వినాలే, మా అన్న వినాలే. నిన్న కేసీఆర్ కరీంనగర్లో ఏమాట్లాడాడు? నన్ను మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కొంతమంది కలిసి ఓడగొట్టిరు. నిన్న కేసీఆర్ కరీంనగర్కి వచ్చి తుర్కోలందరినీ ఒక్కటిగా అమ్మంటున్నాడు. తుర్కోలందరూ మీరు ఒక్కటిగండి, ఒక్కటే బండి సంజయ్ ని ఓడగొట్టమంటున్నారు. అరే తుర్కోళ్ళు ఓడగొడితే కనీసం మీరన్నా నాకు అండగా ఉంటారా? ఒక్కసారి చెప్పుండన్నా. ఉండరా? మరి వాళ్ళంతా ఒక్కడైతే మనం ఎందుకు ఒక్కరు కావద్దన్నా? అరే మొల్దారం లేనికే గంట ఆవేశం ఉంటే మొల్దారం కట్టుకునే నాకెంత ఆవేశం ఉండాలన్నా? ఇలా వాళ్ళు ఒక్కటే నన్ను ఓడగొట్టాలటన్నా. నన్ను ఓడగొట్టిరక్క కరీంనగర్లా. ఏం పాపం చేసినన్నా అక్క? మీ ఇంటి కుటుంబ సభ్యుల ముందు అన్నా, మీ ఇంటి మీద ఒక్క కేసు వస్తేనే మీరు బాధపడతారు, భయపడతారు. నన్ను 109 కేసులుంటే కోర్టు చుట్టూ తిరగాలి, మీకోసం కొట్లాడాలి, నిధులు తీసుకురావాలి. మరి ఇబ్బంది ఉంటుందా? ఉన్నదన్న ఒక్క కేసు కాదు, 2 కేసులు కాదక 109 కేసులు. మీ ఇంట్లో జైలు పంపితే మీరు ఊరుకుంటారా అన్న? 2 సార్లు జైలు పంపినన్న. నాయనమ్మా, నా ఓటర్ ఐడి ఇప్పుడు నేను మైనర్ కాదు, మేజర్. ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే చెడిపోతది, గాని దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే చెడిపోతది. మనం తెలిసి కండ్లను పొడుచుకోం కదా. మోదీ చేసిన అభివృద్ధి కనబడుతుంటే కాదని ఎట్లంటాం? 10 సంవత్సరాలకెంచి నువ్వు ఇదే చెప్తున్నావు కదా నాయనమ్మా. నువ్వు వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికీ చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకవసరం బిడ్డ. ఆయనకున్నది మనం. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.